ఒక ఊరిలో రంగయ్య అనే ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. తెల్లవారకముందే నిద్రలేచి, తన 2 ఎడ్లను తీసుకుని పొలానికి ఒకంగా బతికేవాడు. పొలమే తన తల్లి అని, తను పండించే పంట 10 మంది ఆకలి తీరుస్తుందని అతను నమ్మేవాడు. రంగయ్యకు 2 కొడుకులు. వారు చదువుకుని పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి, నాన్న, ఈ వయసులో నీకెందుకు ఈ తిప్పలు? పొలం అమ్మేసి మాతో వచ్చేయ్, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడుగుతుండేవారు. దానికి రంగయ్య నవ్వుతూ, మీరు చదువుకున్నది ఉద్యోగాలు చేసి సంపాదించడానికి, నేను పుట్టింది ఈ నేలను నమ్ముకుని నలుగురికి అన్నం పెట్టడానికి. ఈ మట్టిని వదిలి నేను రాలేను అని చెప్పేవాడు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. చెరువులు ఎండిపోయాయి, బావుల్లో నీళ్లు అడుగంటాయి. గ్రామంలోని చాలామంది రైతులు ఆందోళన చెందారు. కొందరు అప్పుల భయంతో పొలాలను బీడుగా వదిలేశారు. కాని రంగయ్య అధైర్యపడలేదు. తన దగ్గరున్న కొద్దిపాటి పొదుపు మొత్తంతో ఒక చిన్న బావిని తవ్వించాడు. కష్టపడి నీటిని ఓడిసి పట్టి, తనకున్న కొద్దిపాటి పొలంలోనే చిరుధాన్యాలు, కూరగాయలు పండించాడు. అతని పట్టుదల చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. పంట చేతికి వచ్చేసరికి, ఆ చుట్టుపక్కల ఎవరి దగ్గరా పంట లేదు. రంగయ్య పండించిన కూరగాయలు, ధాన్యానికి మంచి గిరాకీ వచ్చింది. తన అవసరాలకు పోను, మిగిలిన దాన్ని తక్కువ ధరకే తన గ్రామస్తులకు విక్రయించి వారి ఆకలి తీర్చాడు. లాభం కంటే తోటివారికి సహాయం చేయడమే గొప్ప అని అతను భావించాడు. కొంతకాలానికి అతని కొడుకులు ఊరికి వచ్చినప్పుడు, తండ్రి పండించిన పంటను, గ్రామస్తులు ఆయనపై చూపే గౌరవాన్ని చూసి గర్వపడ్డారు. పట్టణపు విలాసాల కంటే సొంత ఊరిలో, మట్టితో మమేకమై బతకడంలోనే నిజమైన సంతృప్తి ఉందని వారు గ్రహించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, రైతు దేశానికి వెన్నెముక. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పక లభిస్తుంది. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం దాగి ఉంటుంది.